హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు వనిత. ప్లీజ్ మీరందరూ ట్రీ మీడియాని ఫాలో అవ్వండి. చిన్న వయసు ఆ తర్వాత ఆపేసేసారా? చదువు ఆపేసేసారా? అంతే అయిపోయింది. 10th ఆపేసేసారు. 10th కూడా కాదు, వచ్చేసారు. నేను 8th కంప్లీట్ అయ్యింది. ఇంకా ఓకే. చదువు పక్కన పెట్టేశాను. కాకపోతే ఇంట్రెస్ట్ ఉండేది. టీవీ చూడడం, టీవీలో స్క్రోల్ వస్తుంది కదా కింద ఇంగ్లీష్లో, అవి చదవడము, దానివల్ల కొంచెం మాట్లాడడం అలవాటైంది బాగా. మీది చాలా చిన్న ఏజ్ కాబట్టి పేరెంట్స్ కంపల్సరీ కంట్రోలింగ్ ఉంటుంది. ఉంటది. మీ పైన ఒక 2 కళ్ళేసి ఉంటుంది. 2 కళ్ళు 4 కళ్ళు వేసేసారు. కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా వస్తారు. అవును. ఆ టైంలో ఇలాంటి స్పెషల్ సాంగ్స్కి వాటికి మీరు చిన్నవాళ్ళు కాబట్టి అమ్మ ఒప్పుకున్నారా? ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది. అది మాకు అంత ఆలోచించే మెంటాలిటీ లేదండి ఎవరికి. ఇండస్ట్రీ సైడ్ ఇండస్ట్రీ సైడ్ మాకు అసలు ఏం ఐడియా లేదు కాబట్టి ఓకే ఇలాగే ఉంటుంది చేసేద్దాం అన్నట్టు చేసేసాం అంతే. తర్వాత స్పెషల్ సాంగ్స్ కంటే మళ్ళీ క్యారెక్టర్స్ వచ్చినాయి. టాటా బిర్లా, మధ్యలో లైలాలో. అసలు యాక్చువల్లీ పెద్దవంశీ గారి హీరోయిన్స్ అంటే మంచి కళ్ళు, ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు. చాలా డీటెయిల్డ్ గా అన్ని చెక్ చేసి చూస్ చేసుకుంటారు ఆయన. మీ విషయంలో ఎలా సెలెక్ట్ అయ్యారు? వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళాను, ఆడిషన్ చేశారు. తర్వాత మా ఊరు వాళ్ళ ఊరు పక్క పక్కనే. సో ఇంకా అలా మా అమ్మాయి అని చెప్పేసి దగ్గర అయిపోయారు. అంటే నేను ఎట్లా అంటే ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేసేవారు నన్ను. అలా దగ్గర అయిపోయాం. సరే అమ్మాయి ఇది క్యారెక్టర్ నీది, ఇది చేస్తావు కదా, చేస్తాను సరే చేసావు అంతే. యాక్టింగ్ కోర్సులు అలాంటివి ఏమి లేవు. యాక్టింగ్ కోర్స్ అంటే నేను వచ్చిన తర్వాత మాట్లాడలేకపోతున్నాను అనేసి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మాట్లాడలేదాన్ని కాదు. అప్పుడు అమీర్పేటలో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండేది. ఓకే. దాంట్లో జాయిన్ అయ్యాను. హనుమంతరావు గారు యాక్టింగ్ టీచరు. ఓకే. ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. అంటే కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలి, మనకి డైలాగ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా పెట్టాలి, ఒక పేపర్ ఇచ్చి, న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ చదివించేవాళ్ళు. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అందరూ చుట్టుపక్కల అందరూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. డిస్టర్బ్ చేస్తే మనం ఏం చదివేమనేది సార్కి చెప్పాలి. ఓకే. అంటే కాన్సన్ట్రేషన్ చూడండి ఎలా పెట్టాలి అనేది. సో సార్ దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నాను. వెంటనే మూవీ ఆఫర్స్, వెంటనే సాంగ్స్, చాలా ఫాస్ట్గా ఇదయ్యారు. అవును, మంచి లైమ్ లైట్ లోకి వచ్చారు. అంటే మాకు తెలియలేదు ఏది చూస్ చేసుకోవాలి అనేది. ఓకే. సాంగ్స్ ఆర్ క్యారెక్టర్స్ ఏది వస్తే అది చేసుకుంటూనే వెళ్ళిపోయాను. అప్పుడు మమ్మీ మేనేజ్ చేసేవాళ్ళ అన్ని? లేదు, నేనే మీరే చూసుకునేవాళ్ళ ఆ ఏజ్ లో కూడా? అంతే. మేనేజర్ కూడా ఎవరు లేరు. జస్ట్ అంటే వీళ్ళు చెప్పింది. దువాసి మోహన్ గారు ఉన్నారు కదా, మీకు ఐడియా, ఆర్టిస్ట్. ఆయన నాకు జై మూవీలో పరిచయం అయ్యారు, ఫస్ట్ మూవీలోనే. అప్పటి నుంచి కొంచెం ఆయన చెప్పడము, ఇట్లా కాదమ్మా అలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి ఆయన కొంచెం సపోర్ట్ గా ఉండేవాళ్ళు. ఏవైనా మూవీ ఆఫర్స్ హీరోయిన్స్ గా వచ్చినవి మిస్ చేయటము, లేకపోతే ఎందుకు మనం స్పెషల్ సాంగ్సే అడుగుతున్నారని వదిలేయటము, అట్లాంటివి జరిగినాయా ఆ పీరియడ్లో? లేదండి, అంటే ఒక షూటింగ్ వచ్చినప్పుడు ఇంకొక షూటింగ్కి క్లాస్ వస్తాయి కదా నార్మల్గా, అట్లా వచ్చినాయే తప్ప ఏది వదులుకోలేదు. ఓకే. ట్రై అయితే చేశాను చాలా వరకు. వెంటనే మూవీస్, ఈ సాంగ్స్ అన్నీ చేశారు. ఈ ఎన్ని ఇయర్స్ పీరియడ్ అండి ఇది? 2008 వరకు. 2008 2005లో వచ్చాను. ఓకే. 5 నుంచి 8 3 years వరకు. 3 years వరకు. అప్పుడు కూడా బాగుంది, కానీ కొంచెం వేరే ట్రాక్ వెళ్ళాను అనమాట. 2008 మ్యారేజ్ అయింది నాకు. లవ్ మ్యారేజ్ విజయ్ గారితో. పేరెంట్స్ చూస్తే చాలా స్ట్రిక్ట్. అవును, ఎక్కడ అదే నేను చాలా ఇంటర్వ్యూలో అదే చెప్పాను. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఫ్యామిలీ అంతా, ప్లస్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు నాకు అప్పట్లో, ఎవరితో మాట్లాడించేవాళ్ళు కాదు. అప్పటికి చాలా మూవీస్ చేస్తున్నారు కదా, చేశాను, కానీ ఇండస్ట్రీ సైడ్ నుంచి మీకు కొంచెం దగ్గరైన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మాట్లాడిన వాళ్ళు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఎక్కువ. మీరు మాట్లాడేవాళ్ళు కదా, లేకపోతే వీళ్ళు మాట్లాడేదాన్ని కాదు. ప్లస్ ఏదైనా పార్టీస్ అవన్నీ పిలుస్తూ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఇంట్లో. ఓకే. ఓకే. ఇప్పుడు నైట్ పార్టీస్ అని, సరదాగా గెట్ టుగెదర్ అని ఇట్లా ఉంటాయి కదా, అసలు ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. విజయ్ గారితో ప్రేమ, పెళ్ళి, మిగతా అన్ని చాలా 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 మాట్లాడుకోవాలి. ప్రేమ ఎలా జరిగిందో చెప్పండి అసలు. ఫస్ట్ ప్రేమ అదొక ఏదో సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నాకు.
అంటే తప్పని కాదు కానీ ప్రతి ఒక్క మనిషి ప్రేమలో పడతాడు, అట్లాగే నేను పడ్డాను. ఎంత ఏజ్ ఉంటుందండి అప్పుడు? నాకా ఒక 18 years ఉంటుంది, 18-19 years. ఓకే ఓకే ఓకే. అప్పుడు వాల్ పోస్టర్ అనే ఒక మూవీ లాస్ట్, అదే మూవీ, దాంట్లో పరిచయం అయ్యారు అనమాట. ఓకే. పరిచయం అయ్యారు. అప్పుడు ఇద్దరం మాటలు పెరిగినాయి. ప్లస్ నేను ఉండే హోటల్కి వచ్చేవాళ్ళు, నాతో పాటు మా తమ్ముడు వచ్చాడు మాకు వైజాగ్కి. ఓకే. షూట్ వైజాగ్లో జరిగింది. అక్కడ మేము సపరేట్ హోటల్లో ఉండేవాళ్ళం అనమాట. అంటే కొంచెం వెల్ సెటిల్డ్ మేము, వీఆర్ నాట్ ఏ మరీ ఇది కాదు, అలా అని హై క్లాస్ కూడా కాదు, బట్ ఓకే ఓకే. అంటే ఈ మూవీస్ రాకముందే మీరు? ఓకే ఓకే. మూవీస్ రాకముందే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. తర్వాత మూవీస్ చేసిన తర్వాత కొంచెం ఉంటుంది కదా, సో అలా అని చెప్పి అందరితో ఉండలేక వేరే సపరేట్గా ఒక హోటల్లో ఉన్నాం మేము, నేను మా బ్రదర్. ఓకే. విజయ్ మాతో ఫ్రెండ్షిప్ అయ్యి అక్కడ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, అంటే లైక్ షాని, ఇంకా రవలి, ఇలా చాలామంది ఉన్నారు గ్రూప్. కానీ ఎవరు కూడా మాకు అంత టచ్ అయిపోయి రూమ్ వరకు వచ్చేంత వరకు ఎవరు రాలేదు. బట్ విజయ్ ఒక్కడే మాకు అటాచ్ అయ్యారు, వచ్చారు. ఇంకా అక్కడే కూర్చుని డిన్నర్ చేయడము, అట్లా పరిచయం పెరిగింది. ఇంకా ట్రైన్లో మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు తను ప్రపోజ్ చేశారనమాట, ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాము. అప్పుడు నాకు అది ఒక అట్రాక్షన్ లాగా. ప్రపోజల్? ఓకే. మ్యారేజ్ అంటే అట్రాక్షన్ అనేది నాకు అప్పుడు తెలియలేదు. సో నాకు నచ్చింది అప్పుడు హ్యాపీగా. సరే, తనకి కూడా ఒక తోడు ఉండాలి అనే ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే నా ప్రాబ్లం, ఫస్ట్ నుంచి సైలెంట్గా ఉండేదాన్ని కదా, ఒక హోమ్లీగా ఉండడము, ఫ్యామిలీని బాగా చూసుకోవడము. సరే, మా అత్తయ్య, మా మామయ్య, మా అమ్మ, మా డాడీ, మా మరిది, మా ఆడపడుచులు, ఇట్లా ఒక ఫ్యామిలీని గ్యాదర్ చేసుకోవాలి అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అంటే ఒక మంచి భార్య, ఒక మంచి కోడలు, వదిన, ఇట్లా అనిపించుకోవాలి అనేసి ఒక ఇది ఉండేది నాకు. సో తను మాట్లాడే పద్ధతి కానీ, తను చెప్పుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ కానీ విన్నప్పుడు అనిపించింది, సరే చేసుకుందాం అనేసి. అప్పుడు నాకు అనిపించలేదండి ఇదేమైనా ఆటనా, పెళ్ళంటే ఏంటి, లైఫ్ అంతా ఉండేది, ఎంత ఆలోచించుకోవాలి కదా, ఏమీ ఆలోచించలేదు. బికాస్ ఆఫ్ ఏజ్ అయి ఉండొచ్చు, మేబీ ఏజ్ అయి ఉండొచ్చు. ఆ టైంలో తెలియవులేండి, అవన్నీ తెలియవు జనరల్గా. ఆ టైము, ఆ ఏజ్, అది నా పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది నా మెంటాలిటీ ఏంటి అనేది. కానీ ఓకే, చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కానీ బాగా మాట్లాడుతుంటారు ఇప్పటికి కూడా. ఈ లవ్ స్టోరీ ఇట్లా నడుస్తుంది, ఇదంతా బ్రదర్కి తెలుసా? తెలుసు. క్రైమ్ పార్ట్నర్స్ కంపల్సరీ వాళ్ళే ఉంటారు. అవును, బ్రదర్సే ఉంటారు. ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడే నాకు హెల్ప్ చేశారు. అంటే మా ఇంట్లోంచి తనతో పాటు వెళ్ళిపోయేటప్పుడు జంప్. ఓకే. ఒకసారి ఒకనొక టైంలో మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అంటే అన్ని చూస్తారు. నాకు ఒక చిన్న డౌట్, చెప్పండి. విజయ్ గారు షార్ట్ ఉంటారు, మీరేమో హైట్, మీరు ఇవేమి క్యాలిక్యులేషన్స్ ఏం చేయలేదు కానివ్వండి. చాలా మంది అన్నారు కానీ. కమ్యూనిటీ ఓకేనా? సేమ్ కమ్యూనిటీ కాదు, తను మరాఠీ వాళ్ళు, నేను రెడ్డిస్. అదొక ప్రాబ్లం. మా పేరెంట్స్ దాని గురించి ఏమి అంత పట్టించుకోలేదులేండి, రెడ్డిస్ అని, మనం రెడ్డిస్ వాళ్ళు ఇది అది అని. బట్ ఏంటంటే మా మమ్మీ ఎప్పుడు చెప్పేది, చూడడానికి బాగుండాలి, చక్కగా జంట బాగుండాలి, రేపు అన్న రోజు ఎక్కడికైనా వెళ్ళినప్పుడన్నా కోరుకునేది అదే కదా. రేపు ఎక్కడికైనా అంటే ఆ టైంలో మనకి కళ్ళు మూసుకుపోయి ఉంటాయి, సారీ, అంటే ఆ ఎఫెక్షన్లో ఉండిపోయాం కదా, ఆ ఇంట్రెస్ట్లో. అందుకని నాకేం తెలియలేదు, అంత అనిపించలేదు. బట్ బయటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అనిపించింది పెళ్ళైన తర్వాత. ఓకే. బట్ అది బయట పెట్టలేను, ఎందుకంటే తను ఫీల్ అవుతారు. ఎవరైనా అనుంటారు కదా, ఫేస్ టు ఫేస్ అంటాము. కొంతమంది అయితే ఏడిపించేలాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. ఎలా అంటే ఏమనేవాళ్ళు? అంటే హగ్ చేసుకుంటే ఎవరికైనా హస్బెండ్కి వైఫ్ ఇక్కడికి రావాలి, మీకు మీ హస్బెండ్ వస్తాడు కదా అనేసి. వాళ్ళకి తెలియదు కదా మేబీ, అంటే ఆ ఎఫెక్షన్స్తో మేము లవ్ చేసుకున్నాం కానీ లుక్స్తో మేము లవ్ చేసుకోలేదు. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా అమౌంట్ గోల్డ్ తీసుకొచ్చేసారు మా ఇంట్లోంచి. మీ ఇంట్లో? మా ఇంట్లోంచి ఫస్ట్ వచ్చినప్పుడు అమౌంట్ తీసుకురాలేదండి, అంటే గోల్డ్ చైన్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా పరిస్థితి. ఓకే. అమౌంట్ అయితే ఏం తెలియదు, నార్మల్గా పర్స్లో ఉంటాయి కదా
5,000-6,000 అట్లా. అది ప్లస్ గోల్డ్ చైన్స్ అవి అంతే. ఓకే. అవే తీసుకొచ్చాం. బట్ తర్వాత అన్నీ వచ్చేసినాయిలేండి, అన్నీ షిఫ్ట్ అయిపోయినాయి. తమ్ముడు ఎలా హెల్ప్ చేశాడు మీరు వెళ్ళటానికి? వెళ్ళేటప్పుడు వాడికి కూడా ఇష్టం లేదు, కానీ Okay. అక్కకి ఇష్టం కదా సరే అనేసి అనుకున్నాడు. కానీ తర్వాత నా లైఫ్ ఎలా అవుతుంది ఏంటనేది నా పేరెంట్స్తో కూడా నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. వాళ్ళని కాదని మ్యారేజ్ కాదని చేసుకున్నాను కాబట్టి నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. వాళ్ళకి కూడా తెలియదండి నేను ఇలా బాధపడుతున్నానని. కానీ ఎందుకంటే దూరంగానే ఉన్నాం పెళ్ళైనప్పటి నుంచి. నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు రాలేదు. జస్ట్ నాకు ఒకే ఒకసారి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, నాకు అలా వండే వాళ్ళు కూడా ఎవరు లేరు. మా అత్తయ్య మామయ్య ఉన్నారు, కానీ నేనే వాళ్ళకి చేసి పెట్టేదాన్ని. ఓకే. నాకంటే ఎవరు చేసి పెట్టేవాళ్ళు కానీ. అప్పుడు నేను విజయ్ కూడా చాలా ఫైట్ చేశాడు వాళ్ళ పేరెంట్స్తో. ఎందుకు దాన్ని అలా చూస్తున్నారు, తను ఎందుకు అలా చూస్తున్నారు. నేను డెలివరీ అయినప్పుడు కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. అంటే ఒక ఆడపిల్ల ఇప్పుడు డెలివరీ అయింది అనుకోండి, నార్మల్ డెలివరీ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ప్రతి ఆడవాళ్ళకి తెలిసింది. ఆ టైంలో ఎవరైనా లేడీస్ ఉండాలి, బట్ ఎవరు లేరు. అంటే మా పేరెంట్స్ని వద్దన్నాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని ఉండాలి కదా. అప్పుడు మా గ్రాండ్ మా వచ్చి నాకు అంతా చేశారు. ఎందుకని వీళ్ళు ఇంట్లో ఇష్టం లేదా లేకపోతే ఎలా? అంటే విజయ్ నా మీద ఎక్కువ ఇష్టం చూపిస్తున్నాడు, వాళ్ళ మీద అంతా చూపించలేదని ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది. ఫస్ట్లో నేను బాగానే ఉండేదానండి. నాకు పెళ్లి కాకముందే మా అత్తయ్య గారికి బ్యాంగిల్స్ చేపించాను, గోల్డ్ బిస్కెట్ ఉంటే నాకు ఆవిడకి సేమ్ డిజైన్ బ్యాంగిల్స్ చేపించుకున్నాను. మా మామయ్య గారికి బ్రాస్లెట్ చేపించాను. చాలా ఉన్నాయి ఇలా చెప్పుకోవాలి అంటే. చాలామంది అన్నారు కామెంట్స్లో, కొన్ని చూశాను అనమాట. అక్కడ నుంచి సామాన్లు పట్టుకెళ్ళిపోయావు, గోల్డ్ పట్టుకెళ్ళిపోయావు. నాకేం అవసరం, నావి నేను అడిగాను అంతే. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తున్నానో అప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళండి వచ్చేవాళ్ళు. మరి ఇవన్నీ చెప్పొచ్చు లేదో, ఇదో పెద్ద క్రైమ్ అవుతుందేమో నాకు భయం అంతే చెప్పడానికి. కానీ కాకపోతే కొన్ని కామెంట్స్ చదివిన తర్వాత చెప్పాలి అనిపిస్తుంది నాకు. వాళ్ళకి కొంతమంది అయితే నేను విజయ్తో 2 నెలలు ట్రావెల్ చేశాను, 3 నెలలు ట్రావెల్ చేశాను, నాకు తెలుసు విజయ్ ఏంటి అనేది అని. నాతో ట్రావెల్ చేయండి. ఇప్పుడు తను కలిసి ఉన్నప్పుడు మాతో ట్రావెల్ చేసిన వాళ్ళు నన్ను ఒక మాట అన్నా నేను పడతా. ఆడెవడు ఆ ఎదురెవడు? ఇప్పుడు ఇదే ప్రాబ్లం నీ చెల్లికో నీ తల్లికో ఎవరికైనా వస్తే ఇదే మాట్లాడతారా? ఇలాగే మాట్లాడతారా? చాలా బాధపడతాను, నిజంగా చెప్తున్నాను కదా. కాకపోతే అనుకుంటా అనమాట, నేను ఎంత బాగా చూసుకున్నానో వాళ్ళనే కాదు, వాళ్ళ ఫ్యామిలీ వరకునే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు మా మామయ్య గారిది ఏమైనా బర్త్డే అనుకోండి, ఒక 50 మెంబర్స్ వరకు ఇంట్లో నేను ఒక్కదాన్ని వండి పెట్టేదాన్ని పార్టీ అని చెప్పి. అలా ఎప్పుడు చేసుకోలేదు ఆయన. అంటే అలా చూసుకున్నాను నేను ఆయన్ని. అలాంటి వాళ్ళు ఇప్పుడు నా మీద నిందలేస్తుంటే ఎలా ఉంటుంది అని తెలుసా లోపల. బట్ ఒక టైం వస్తుంది. కానీ ఇవన్నీ మానేసేసారు కదా ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు మొత్తం మానేసాను, అన్ని మానేసి ఇంట్లోనే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ ఉన్నారండి అట్లా? 2008 నుంచి 8 ఆగస్ట్ 6th, అప్పటి నుంచి 15th. ఇక్కడ మీ ఇద్దరే మ్యారేజ్ చేసుకున్నారా? యాదగిరి ఫస్ట్ యాక్చువల్లీ శ్రీశైలం వెళ్ళి దొంగచాటుగా తాళి కట్టేశారనమాట, నాకు పసుపు కొమ్ము కట్టారు. ఓకే. దాని తర్వాత అప్పుడు మీ ఇద్దరే ఉన్నారు? అప్పుడు మేమిద్దరం ఉన్నాం కార్లో. ఓకే. ఇలా సాక్షి గణపతి ముందు కూర్చుని కార్లో కట్టారు. ఆ తర్వాత ఇంకా నార్మల్గా ఇప్పుడు సినిమాలో చూపించినట్టే తాళి లోపల దాచేసుకుని తన వాళ్ళ ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ తాళి మళ్ళీ బయటకు వేసుకుని అట్లా ఉండేవాళ్ళు. ఒకనొక రోజు టైంలో మా మమ్మీకి డౌట్ వచ్చేసింది, ఎప్పుడు ఇలా తిరగదు, ఇట్లా బయటకు వెళ్ళదు ఎక్కువ, ఎందుకు ఈ మధ్యలో వెళ్తుందని చెప్పి కొంచెం ఫాలోయింగ్ పెట్టారు. దొరికిపోయాం. ఓకే. ఓకే. దాని తర్వాత ఇంకా తీసుకోవాల్సి వచ్చింది, మీరు బయటకు వచ్చేసేయాలి ఇంకా అనేసి వచ్చాను. తర్వాత మా చిన్న మామయ్య గారు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు తను. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకమ్మా నీకు, ఎందుకు మంచి లైఫ్ కదా, ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని వాళ్ళు అన్నారు. లేదండి నాకు ఇష్టము, నేను తనను మార్చుకుంటాను, తను ఎలా ఉన్నా పర్వాలేదు తను మార్చుకుంటాను అని చెప్పేసి వాళ్ళు పెద్ద పురుగులాగా చెప్పేశాను అనమాట. అంతే.